ఉచిత వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు శస్త్రచికిత్సలు చేయించి కళ్లజోళ్లు అందించడం చాలా గొప్ప సేవ అని విశ్రాంత మున్సిపల్ కమిషనర్ మారిశెట్టి జితేంద్ర కొనియాడారు. అది ఒక్క స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబుకే సాధ్యమన్నారు. సోమవారం స్థానిక లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీలో జితేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా ప్రజల అవసరాలను గుర్తించి బహుముఖ సేవలు అందిస్తున్న స్వర్ణాంధ్ర రాంబాబు సేవలకు అందరూ సహకరించాలని కోరారు. సంస్థకు ముఖ్య సలహాదారులుగా ఉన్న సిపి రెడ్డి సహకారాన్ని జితేంద్ర కొనియాడారు. ఈ సందర్భంగా గత సోమవారం ఉచిత వైద్య సేవ శిబిరంలో గుర్తించిన 54 మందికి చింతా ప్రణవ్ రెడ్డి జ్ఞాపకార్థం తండ్రి చింతా ప్రసాద్ రెడ్డి ఆర్థిక సహాయంతో కళ్లజోళ్లు అందించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థకు సహకరిస్తున్న నగర ప్రజానికానికి ముఖ్యంగా దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సిబ్బంది మీరాకుమారి, దివ్య, శ్రీనివాస్, రాజేష్, హరికృష్ణ, రామ్జీ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి కొంచెం ఆపరేషన్, అలాగే వాళ్ళకి దృష్టి లోపాన్ని సవరించడానికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఇవ్వడంలో భాగంగానే మీకు రావడం జరిగింది. చాలా సంతోషం. మరి సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్తారు. కన్ను లేకపోతే కనుక ఏం లేకపోయినా అంటే చెప్తాం, కానీ సాధారణంగా కన్ను లేకపోతే మనిషికి జీవితంలో చాలా కష్టం. ఎందుకంటే ఈ నిత్య జీవితంలో పనులు చేసుకోవాలన్నా సరే అయితే ఒక అసంతృప్తితో చీకట్లో మగ్గిపోతూ ఉండాలి. మరి అటువంటి వాళ్ళకి ముందుగానే ప్రత్యేకంగా పరీక్షలు చేసి ఈ వాళ్ళకి అవసరమైన వాళ్ళకి కళ్ళజోళ్ళు లేదా మందులు, ఇంకా మిగిలిన వాళ్ళకి ఆపరేషన్ కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నో సంవత్సరాలకి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకు రాంబాబు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఆయన ఎంతో ఇచ్చినా కానీ మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ బాబు పేరు మీద ఈ రోజున మొన్న నుంచి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా చేయూతనిచ్చి అన్నీ చేసినటువంటి ప్రసాద్ రెడ్డి గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు మెంటార్గా గాడ్ ఫాదర్గా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడూ మేము ఏ కార్యక్రమం చేసినా వారు మాతోనే ఉంటారు. ఈ కార్యక్రమం ప్రణవ్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం ఒక మెడికల్ క్యాంప్ ప్రణవ్ పేరు మీద చేయాలనేది ఒక నిబంధనగా పెట్టుకున్నాం మేము. అది దాంట్లో వైద్యం కంపల్సరీగా ఉండాలి. ఇది 2024, 25, 26 ఇది 3 సంవత్సరాలుగా 3 క్యాంపులు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రణవ్ పేరు మీద మరిన్ని సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ఉచిత వైద్య సేవా శిబిరాల్లోనే ప్రణవ్ సేవలని, ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలకి నిర్లక్ష్యం వల్ల కంటి చూపు పోయి గ్లూకోమా వచ్చేస్తుంది. అంటే కంటి చూపు మందగించడం వల్ల, ఆ పొర మందగించడం వల్ల గ్లూకోమా వచ్చి పూర్తి చీకటి అయిపోతుంది. వారికి అవగాహన కల్పించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని, మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పిఎంపి డాక్టర్స్ అసోసియేషన్, అలాగే ముఖ్యంగా పరమహంస యోగానంద నేత్రాలయ సిబ్బందికి, వారి యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.